నమామి ధన్వంతరాదిదేవం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కేఆర్ఎం శ్రీనివాస్ రెడ్డి. మాది వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్. తర్వాత మరి యొక్క బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఏలడిపాడు అనే గ్రామంలో ఉంది. నేను ఎండి న్యాచురోపతి, ఎండిఏఎం, తర్వాత ఎండి కైరో, ఎండి ఆక్యుపెంచర్ చేశాను. ఈ రోజున మన సమాజంలో చాలామంది ఫేస్ చేసినటువంటి ప్రధాన సమస్య ఏవిఎన్ అంటే మన తుంటి నొప్పి. ఈ తుంటి నొప్పిని మనం అవాస్క్యులర్ నెక్రోసిస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది హిప్ జాయింట్ అంటే ఈ ఫిమర్ టాప్ ఉన్న ఈ జాయింట్, ఈ బాల్ని మనం ఏవిఎన్ అంటాం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా దీన్ని చూస్తూ ఉన్నాం. ఈ సమస్య ఈ బాల్ దగ్గర ఈ జాయింట్ వాళ్ళకి తిరక్క, పెల్విస్ దగ్గర వాళ్ళు సరిగా అడిగేయలేక బలవంతంగా నడవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం హిప్ పెయిన్ ఏవిఎన్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది మనం ఏదైనా యాక్సిడెంట్స్ ఇటువంటివి జరిగినప్పుడు ఈ బాల్ అనేటువంటిది రొటేట్ అవన మూలంగా కూడా మనకి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. దీనికి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సరిగ్గా జరగదు. తర్వాత మన వెన్నుముకలో లోయర్ బ్యాక్ అంటే దీన్ని మనం ఈ లోయర్ బ్యాక్లో L1, L2, L3, L4, L5 తర్వాత వీటిలో రక్త ప్రసరణ ఇక్కడ నుంచి ఈ కింద పార్ట్కి లోయర్ బాడీకి జరగడం మూలంగా కూడా మనకి ఈ తుంటి నొప్పి అనేటువంటిది మనకి ఈ హిప్ జాయింట్లో వస్తూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ఇది వచ్చినప్పుడు కాలు చిన్నదిగా ఇంకో కాలు కంటే కూడా చిన్నదిగా అయిపోతూ ఉంటుంది. దీనికి మనం ఏ రకమైనటువంటి ఆపరేషన్ లేకుండా మనం దీన్ని మొబిలైజ్ చేయొచ్చు. అంటే దీన్ని మంచి కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి దీని ద్వారా కూడా దీన్ని ఏ రకమైన ఆపరేషన్ మందులు వాడక్కర్ లేకుండా దీన్ని మనం మొబిలైజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మూమెంట్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ తుంటి నొప్పి అనేటువంటిది పోతుంది. తర్వాత దీనికి మనం ఇంకా వేరే నివారణ ఏమైనా చేయొచ్చా అంటే చేయొచ్చు. దీనికి మనం అతిబల ఆకులు కషాయం అనేటువంటిది నర్వ్ సిస్టమ్ మీద అతిబల అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. అందుచేత మనం 7-8 అతిబల ఆకుల్ని తీసుకుని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక గ్లాస్ అయ్యేదాకా దాన్ని మరగ్గాసి దాన్ని తాగడం మూలంగా ఈ తుంటి నొప్పిని నివారించవచ్చు. తర్వాత ఆయిల్, నువ్వుల నూనె 100 గ్రాములు, ఆవాల నూనె 100 గ్రాములు, తర్వాత పచ్చకర్పూరం 50 గ్రాములు ఈ కలుపుకుని ఒక నూనె కింద వాటిని ఆ రెండాటిని కాసేసి బాగా మరక్కాసి దాంట్లో ఈ పచ్చకర్పూరాన్ని కలిపి మనం ఈ ఫిమర్ జాయింట్, ఈ ఫిమర్ టాప్ ఉన్న ఈ తుంటి ఈ బాల్కి మనం ఈ కాలంతా కూడా ఈ ఫిమర్ జాయింట్కి అంతా కూడా మనం మసాజ్ చేస్తే దీన్ని ఈజీగా మనం నివారించవచ్చు. అంటే మనకి ఉపశమనం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా వాల్నట్స్, తర్వాత అంటే ఒమేగా 3 ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా. అంటే మనకి అవి దేంట్లో ఉన్నాయి వాల్నట్స్, తర్వాత అవిసె గింజలు, ఇటువంటి వాటిల్లో ఆల్మండ్స్, ఇటువంటి వాటిల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని మనం తింటూ ఉండాలి. తర్వాత మెయిన్ ఇంకొక ఉపశమనం మార్గం ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది దీంట్లో రామబాణంలాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేయాలి. నాకు తుంటి నొప్పి వచ్చేసింది, నేను ఇంకేం కదలలేకపోతున్నాను కాకుండా ఎంతవరకు కదులుతుందో అంతవరకు చేయాలి. ఎక్కువగా మనం చేసేటువంటి ఎక్సర్సైజుల్లో బటర్ఫ్లై ఎక్సర్సైజు, తర్వాత కాలుని పైకి కిందకి పెట్టడం, తర్వాత వెనక్కి తిరిగి కాలుని ఇలా పైకి ఎత్తడం, ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ బ్యాక్ తిరిగి కాలుని ఇలాగే వెనక్కి ఎత్తడం మూలంగా చేయొచ్చు. తర్వాత ఫ్రంట్ కూడా
మనం కాల్ని ఇలా లేపడం మూలంగా కూడా చేయొచ్చు. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజ్లు కూడా చేయొచ్చు. అంటే 2 పాదాలని దగ్గర తీసుకుని మోకాళ్ళ నుంచి బటర్ఫ్లై లాగా కూడా చేయొచ్చు. ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడం మూలంగా మనం దీన్ని నివారించవచ్చు. దీని యొక్క బారి నుంచి మనం ఉపశమనాన్ని పొందవచ్చు ఆపరేషన్ లేకుండా. తర్వాత మనం దీని గురించి కొన్ని పాయింట్స్ అంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. దీన్ని ఎలా నివారించవచ్చు అనేటువంటిది తెలుసుకుందాం. మనకి హిప్ పెయిన్ ఎక్కువగా వస్తున్నప్పుడు మీడియల్ మెల్యులస్ ఈ ఏరియాలో ఆయిల్ రాసి ఇట్లా ఒక 2 నిమిషాలు మనం బాగా టచ్ చేస్తూ ఉండాలి. ఈ ఏరియాలో చేస్తే మీడియల్ మెల్యులస్ దగ్గర మనం తుంటి నొప్పి అంటే లోపల సైడ్ కూడా మనకి తుంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ లోపల వైపు నొప్పి వచ్చినప్పుడు మనం ఈ లోపల సైడు మనం దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఇలా ఈ తుంటి ఈ లోపల సైడ్ లాగుతూ ఉంటుంది కొంతమందికి, లోపల సైడ్ లాగినప్పుడు. అలా కాకుండా బయట సైడ్గా కానీ లేకపోతే ఈ బయట ఈ ఏవియానికి సంబంధించి తుంటి నొప్పి వస్తున్నప్పుడు లేటర్ మెల్యులస్ అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. లేటర్ మెల్యులస్ ఈ ఏరియాలో మనం నూనె, నేను చెప్పాను కదా ఇందాక మీకు, ఆవాలు తర్వాత నువ్వుల నూనె కలిపినటువంటి నూనె ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఇక్కడ రాసి మనం ఇలా ఒక 2 నిమిషాలు మనం దీన్ని అప్లై చేయాలి.